ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. వారం ప్రతివార జ్యోతిష్య ఫలితాలు. మరి నవంబర్ మొదటి వారంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? 12 రాశుల వారికి ఈ వారంలో ఏమైనా కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చునా? కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చునా? ఉద్యోగం ఏంటి? ఉపాధి ఏమిటి? రైతుల సంబంధ విషయాలు ఏమిటి? అనేక విషయాలు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. గోచార ఫలితాలన్నీ కూడా బాగుండగానే, అన్ని రకాల బాగుండగానే సంతోషపడక్కర్లేదు. ఏది బాగలేకపోయిన వల్ల బాధపడక్కర్లేదు. జన్మజాతక ఫలితాలు సరిచూసుకునే ప్రయత్నం మీరు చేస్తే చాలా మంచిది. అలాగే మన యొక్క విద్యుత్ ధర్మం ఏమిటది? ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని మరొక 100 మందికి ఇది షేర్ చేయాలి. 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. దయచేసి ఈ బాధ్యతను మీ అందరూ ప్రేమతో స్వీకరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ నవంబర్ మొదటి వారంలో ఉన్నటువంటి వార ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి సౌకర్యవంతమైన శుభయోగాలు. ధన, ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబులిపో లాంటి వ్యాపారంలో, మనం రోజువారీ చెప్పుకునేటువంటి వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం. వస్తువాహన సౌలభ్యం చాలా బలంగా కనబడుతోంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షల్లో కానీ మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు కూడా విజయం ఖాయం. బ్యాక్లాగ్ పరీక్షలను కూడా పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. విద్యా సంపన్నత బాగా కనబడుతోంది. రుణపీడ పరిహారం, రోగనాశనాన్ని పొందుకునే అవకాశాలు. అలాగే రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి. సినిమా రంగంలో కూడా దర్శక, నిర్మాతలకి, నటీనటులకి లాభవంతమైన. కళాకారులకి, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసే వారికి ఉద్యోగ లాభం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం ఉన్న వారికి అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ బాగా ఉంటుంది. విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి విద్యా, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. వివాహ సంబంధ అనుకూలత, సత్సంతాన శుభవార్త వినడం, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంది. అన్యోన్య దాంపత్య జీవనం. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు. ప్రేయసి, ప్రియుల మధ్య సఖ్యత, అనుకూలవంతమైనటువంటి దాంపత్య జీవనం. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు. కోర్టు వివాదాల సమస్యపోయేటువంటి శుభ గడియలు. శుభవార్తలు తప్పకుండా వింటారు. మనం రోజువారీ చెప్పుకున్న అన్ని రకాల వ్యాపారాలు లాభాలు బలంగా ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా అనుకూలవంతమైన శుభయోగం. కలిసి వచ్చే అదృష్ట యోగం. అంటే ఈ వారంలో కొంత కుజగ్రహ మార్పు, అష్టమంలోకి కుజుడు వెళ్ళిపోయినా మీకు కొంత అనుకూల ఫలితాలు. ఎందుకంటే స్వరాశిలోకి కుజుడు ప్రవేశించడం కొంత ఈ రాశి వారికి అనుకూలతని, ఆయుష్యాభివృద్ధిని, రోగనాశనాన్ని, ముఖ్యంగా ఈ శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ప్రాప్తిని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి శుభ, ఆనందాది అదృష్ట యోగాలు. ఈ వారం మొత్తం మీకు అనుకూలవంతమైన శుభ గడి చేయబడుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి బాగా ఉంటుంది. తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, విజయవంతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభకర, ఆనంద, ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారి అదృష్ట యోగమే బంధుమిత్రుల సమాగమం. విద్యా పరిపూర్ణత, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబుడిపో, బాణసంచ లాంటి కర్మాగారాల్లో కానీ, ఇతరత్ర వ్యాపారంలో కానీ మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు. అన్ని రకాల వ్యాపారాలు మనం రోజువారీ చెప్పుకుంటాం కదా, అన్ని వ్యాపారాల్లో మీకు శుభయోగమే కనబడుతోంది. భాగస్వామి వ్యాపారంతో కూడా కలిసి వచ్చే అవకాశాలు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. అలాగే సంక్లిష్టమైనటువంటి అనేక పనులు సునాయాసంగా పూర్తి చేసుకుంటారు. మంచి పేరు ప్రఖ్యాతులు, గౌరవము, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకోవడం. భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం. ఆస్తి పంపకాల్లో అభివృద్ధి. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం. కొత్త వ్యాపార ప్రారంభం. కొత్త ఆలోచనలతో
జీవితంలో ముందడుగు వేసే అవకాశం. విద్యార్థులకి అన్ని రకాల సంపూర్ణ విద్యావంతులు అవుతారు. బ్యాక్లాగ్స్ కూడా అన్ని పరీక్షలు విజయం ఖాయం. చైతన్యవంతమైనటువంటి శుభస్థితి, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగము, అలాగే కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, సంతాన యోగం, అన్య దాంపత్యం, ముఖ్యంగా ప్రేయసి ప్రియుల సఖ్యత బాగా ఉంటుంది. ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం, రుణ పీడా పరిహారం, సమృద్ధి అయినటువంటి ధనధాన్య శుభయోగాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు, వివాదాలన్నీ కూడా తొలగిపోయేటువంటి శుభతరుణం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అత్యంత సానుకూలవంతమైన శుభయోగం. ధన, కనక, వస్తు వాహన ప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా మంచి ఆర్థిక ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారికి కాస్త వెనక ముందు ఆలోచించి ప్రయత్నం చేయాలి. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. భార్యాభర్తల అన్యోన్యత, శుభయోగాలు బలంగా ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. కానీ ఆస్తి పంపకాల విషయంలో ఈ వారంలో మీరు మౌనంగా ఉంటే మంచిది. ఈ కోర్టు వివాదాలు కూడా వాయిదా కోరుకోవడం మంచిది. ఎందుకంటే చిన్న చిన్న అవాంతరాలు వచ్చే అవకాశాలు, చిక్కులు వచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త ఉండండి. పోలీస్ స్టేషన్ గడప దొక్కాల్సినటువంటి ప్రయత్నాన్ని చేయకండి. కంప్లైంట్ ఇవ్వడానికి కానీ ఇతరత్ర విషయం సరే. అంటే ఫ్రెండ్లీ పోలీస్ అనేది చెప్పడానికి వినడానికి చాలా సౌండ్ బాగా ఉంది, కానీ ఆచరణీయమైనది కాదు. ఎందుకంటే ప్రతిదానికి అక్కడ వెళ్ళిన తర్వాత తప్పకుండా ఎక్కడ చూసావు, ఏం చేశావు అనేటువంటి ఒత్తిడి, మన ఉద్యోగాలు, మన మన పిల్లల్ని, మన భర్తని వదిలిపెట్టుకొని అంటే వాళ్ళు పిలవగానే వెళ్ళాలనేటువంటి బాధ్యత, ఇది సామాజిక బాధ్యత ఎక్కడ ఉండాలంటే నేరస్తుల్ని బాబు అక్కడ జరుగుతోంది జాగ్రత్త చెప్పడం వరకే ఉండాలి తప్ప అనవసరంగా దాంట్లోకి జోక్యం చేసిన ప్రయత్నం చేస్తే మన జీవితం కూడా గందరగోళం అవుతుంది. ఇదేనా అండి పౌర నీతి ఇదేనా? ఇలా చెప్తారా మీరు? సంఘంలో మంచి పనులు చేయాలంటే సహాయం చేయమంటున్నా నేను. మీకు ధైర్యం ఉంటే సహాయం చేయండి అంతవరకే. కానీ అనవసరంగా పోలీసులకు వెళ్ళేసి మన పేరు దాంట్లో నమోదు చేయించి ఇబ్బందులు పడకండి. అటువంటి చర్య జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. విద్యార్థులు అధిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కానీ మీరు రాసిన పరీక్ష విజయవంతంగా పూర్తవుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. అనవసరమైనటువంటి ఇతరులపై ఆధారపడకండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ పెట్టుబడి పెట్టవచ్చును. కాకపోతే జూదము, లాటరీలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్లో ధనయోగం బాగా కనబడుతుంది. వాహన యోగం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, విద్యాలాభం ఉంది, ఉద్యోగుల అనుకూలత ఉంది, విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం కూడా ఉంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంది. కానీ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కదా, ఖర్చు కూడా అనవసరంగా ఖర్చు కూడా ఉంటుంది. అందుకనే పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయకండి. మితంగా తినండి. అవతలవాడి కోసం ఒక దోశ తిని మళ్ళీ అవతలవాడి మొహమాట కోసం ఇంకో దోశ తెచ్చుకొని సగం తిని ఇబ్బంది పడి, ఈ దేశంలో పర్లేదు 10 రూపాయలు 25 రూపాయల దోశ వస్తుంది, కానీ విదేశాల దోశనే దాదాపుగా 600-700 ఉంటుంది. కాబట్టి అటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అతి సర్వత్రా వర్జయత్, పొదుపు తప్పకుండా చేయండి. మన వ్యాపారాల్లో కూడా జాగ్రత్త. నష్టమేం లేదు, కానీ అధిక లాభం వచ్చేటువంటి అవకాశాలు కష్టం. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం ఉంటుంది. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు. సినిమా రంగంలో కూడా అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభం. కళాకారుల, క్రీడాకారులకు అనుకూలంగా ఉండడం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. వ్యాపార పరంగా మంచి శుభయోగాలు. అన్ని రకాల వ్యాపారాల్లో అనుకూలత, ఆనందాది శుభయోగాలు ఉన్నాయి. బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి తప్పకుండా మీకు మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకోవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ సుఖ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మధ్య ఫలితమే, మధ్యమం. పెద్దల మాట వింటే లాభం, పెద్దల మాట వింటే ఐశ్వర్యం, పెద్దల మాట వింటే విజయవంతమైన విద్యా పరిపూర్ణత, పెద్దల మాట వింటేనే ఆస్తి పంపకాల లాభాలు. వివాహ సంబంధ వేడుకల్లో కానీ, వివాహ సంబంధ చర్చల్లో కానీ మీరు అధికంగా పాలు పంచుకోకండి. పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే మౌనంగా ఉండండి. మీ పని పూర్తవుతుంది గ్యారంటీగా.
విద్యాభివృద్ధి ఉంది, ఉద్యోగ ప్రాప్తి ఉంది, ధనయోగం ఉంది, ఐశ్వర్యం ఉంది, కుటుంబ సౌఖ్యం ఉంది, మాట తీరు ఉంది. మాట తీరు వల్ల అందరితో అనుకూలత ఉంటుంది. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల మంచి ధనయోగం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పట్టిందల్ల బంగారమే, కానీ అతి సర్వత్రా అవర్జేత్. కాబట్టి ఏమవుతుంది, ఓవర్ థింకింగ్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్త. లంచమిచ్చి మిమ్మల్ని తప్పుడు మార్గంలో పంపించే వ్యక్తులు కూడా ఉంటారు. ఆ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. లంచం పుచ్చుకోకండి. అవకాశం వస్తుంది. సార్ 50,000 ఇస్తున్నాం సార్, కింద సారు 25,000 అడిగాడు సార్, మీకు 50,000 ఆఫర్ చేస్తున్నాం, నాకు సంతకం పెట్టండి సార్, నాకు 5.5 లక్షలు రావాలి సార్, 1,00,000 ఇస్తాం సార్ అనేవాళ్ళు. మేడం ప్లీజ్ మేడం, బంగారం కొనిపెట్టాం మేడం, బిస్కెట్ బంగారం ఎవరికి ఇవ్వం, డైరెక్ట్గా మీ ఇంటికి పంపించేస్తాం మేడం, ప్లీజ్ మేడం అనేటువంటి తొత్తులు కొన్ని ఉంటాయి. వాటికి భ్రమపడి వాటికి ప్రలోభానికి లోనై మీరు ఇబ్బంది పడకూడదు. అలాంటి ప్రలోభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగంతో జాగ్రత్త. ప్రైవేట్ సంస్థల ఉద్యోగం తప్పకుండా బెంచ్ల నుంచి మీకు ప్రాజెక్టులకు వెళ్తుంది, కానీ ఆన్ సైట్కి మాత్రం అవకాశం లేట్గా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా శుభ ఫలితాలు ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం బలంగా ఉంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చును. కాకపోతే కొత్త వ్యక్తులతో భాగస్వామ్యం తీసుకునే ప్రయత్నం చేయకండి. ఆ వ్యక్తుల యొక్క పూర్వాపరాలు తెలుసుకొని మీరు ప్రయత్నం చేస్తే మంచిదన్న విషయాన్ని గమనించండి. ఏదేమైనా కాస్త తొందరపాటు నిర్ణయాలు చికాకు, ధన నష్టాన్ని, వ్యవహార భంగాన్ని కలిగించే అవకాశం. అవి జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. స్నేహితుల వల్ల లాభం, కుటుంబ సభ్యులతో అనుకూలత, మంచి మాట తీరు వల్ల మీకు కోర్టు వివాదాల సమస్య పోవడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం ఇవన్నీ కూడా ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు. ప్రయాణం కూడా లాభంలో ఉంది. కానీ ఒంటరి ప్రయాణం, రాత్రిపూట ప్రయాణం చేయకండి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేద్దాం. ఏదేమైనా రాశి వారికి అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. విద్యా లాభం, ఉద్యోగ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు, ప్రశాంతమైనటువంటి శుభయోగాలని. కాకపోతే సామాన్య ఫలితాలు చెప్పబడుతుంది కాబట్టి భగవద్గీత కనుక మనం 7 నుంచి 11 అధ్యాయాలు చదువుకోగలిగితే, ఎవరికైనా పాలు, పెరుగు దానంగా ఇవ్వగలిగితే, స్వెటర్ లాంటిది అంటే ఉన్ని వస్తువులు ఎవరికైనా దానంగా ఇవ్వగలిగితే చాలా మంచి శుభ ఆనంద ప్రయోజనాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారికి కాస్త లేనిపోని అనవసరపు విభేదాలు, వివాదాలు. నవంబర్ మొదటి వారంలోనే జాగ్రత్తగా ఉండాలి. తప్పదు. మాట తీరు, వ్యవహార శైలి మొరటుగా, కాస్త అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించేట్టుగా ఉండబోతోంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు, అనవసరమైనటువంటి ఆర్థిక నష్టాలు, అనారోగ్య సూచన ఎక్కువ కనబడుతోంది. జాగ్రత్త. అంటువ్యాధులు కావచ్చు, లేదా ఏదైనా కొత్తగా వ్యాధి కావచ్చు, మీకు ఇబ్బంది కలిగించే అవకాశం. చర్మ సంబంధ అనారోగ్యాలు, కంటి సంబంధమైనటువంటి చికాకులు, అలాగే పూచికత్తుగా సంతకాలు పెట్టడం వల్ల నష్టాన్ని పొందుకోవడం. ఆరోగ్య నష్టం, ఆర్థిక నష్టం రెండూ ఉన్నాయి. ఒక దగ్గర డబ్బులు పెట్టి ఇంకో దగ్గర ఎత్తుకోవడం, లేదా వస్తువుల్ని ఆటోలోనో, ట్రైన్లోనో, బస్సులోనో మర్చిపోవడం, దానివల్ల కొద్దిగా మానసిక కృంగుబాటు, భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు, లేనిపోయిన అనవసరపు ప్రయాణాలు, అలసట, కొద్దిగా వార్తలు వినేటువంటి కొన్ని వార్తలు, అశుభకరమైన వార్తలు వినే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకూడదు. గర్భిణీ స్త్రీలు అలాగే టర్మినేట్ చేయించుకునే ప్రయత్నం చేయకండి, మంచిది కాదు. పితృశాపాలు పొందుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, తస్మా జాగ్రత్త. బొటిక్స్, బ్యూటీ పార్లర్ వంటి వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. రోజు చెప్పుకునేటువంటి అన్ని రకాల వ్యాపారాల్లో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, తీవ్రమైనటువంటి ఇబ్బందులు. భాగస్వామి వ్యాపారి మోసం చేసే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు. లేనిపోని అనవసరపు అవమానాలు, చికాకులు. అలాగే ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం లేదు. ఈరోజు సంతకం ఏదైనా ఇరువురి మధ్య సంతకాలు, ఒప్పంద సంతకాలు పెట్టినా మీకు నష్టం. అలాగే ఫైనాన్స్ దాంట్లో, వ్యాపారంలో మీరు వ్యాపారం చేయబోయినా, లేకపోతే మీరు కస్టమర్గా ఎవరికైనా ఉన్న దాంట్లో ఉన్న నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. రైతన్నలు మోసపోయే అవకాశం. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే నష్టం. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకారుల, క్రీడకు నష్టం. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు. మీ వాహనం దొంగిలించబడే అవకాశాలు, వస్తువులు నష్టపోయే అవకాశం కనబడుతోంది. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలికి నష్టకాలం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయకంగా చెప్పబడుతోంది. అనేక రకాల ఇబ్బందులు, చికాకులు. నర్సరీ తోటలు, పూజ ఆది వ్యాపారం నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పనికి మానటువంటి పనులు చేయకండి. జుగుప్సాగరణ ఫోటోలు, వీడియో షేర్ చేసుకోవడం, అల్పమైనటువంటి పనులలో తలదూర్చడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది, తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఈ వారంలో ఏమాత్రం అనుకూలంగా లేదు. రామనామ స్మరణ లేదా జన్మజాతకాన్ని చూయించుకోవడం, తగిన పరిహారాలు చేసుకోవడం వల్ల ఉద్యోగ లాభం, విద్యా లాభం ఉంటుంది. లేదా లంచగొండలుగా పట్టుబడే అవకాశం. ఉద్యోగ నష్టం. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం నష్టపోతారు. విదేశాలను స్వదేశానికి బలవంతంగా రావాల్సిన అగత్యం ఏర్పడుతోంది. అలాగే భగవద్గీత పారాయణ 3 నుంచి 9 అధ్యాయాలు చదవండి, మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు.
ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ సుఖ ఆర్థిక ఐశ్వర్య జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారికి నవంబర్ మొదటి వారంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? వీరు కూడా దాదాపుగా 192% నష్టమే. విపరీతమైనటువంటి ధోరణి, విపరీతమైన ఆశలు, విపరీతమైన వేగము మీకు నష్టాన్ని, కష్టాన్ని, రుణపీడనలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. భగవద్గీత పారాయణ చేసుకోవడం ఉత్తమంగా చెప్పవచ్చును. 6 నుంచి 11 అధ్యాయాలు చదవండి. అలాగే ఎవరికైనా పంతులు గారికి తప్పనిసరిగా మీరు కందులు, పెసర్లు మరియు నువ్వులు, నల్ల నువ్వులు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పబడుతూ భగవత్ చింతన వల్ల మీకు శుభయోగాలు ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి విద్యా సంబంధ విషయంలో, ఉద్యోగ విషయంలో కూడా నష్టాలు ఎక్కువ ఉన్నాయి. లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. తప్పనిసరిగా జన్మజాతకాన్ని చూయించుకోండి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. షేర్ మార్కెట్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టకండి. నమస్కారం. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మధ్య మార్గం. ప్రతి ఒక్క వ్యక్తి నుంచి తిరస్కరణ అక్కర్లేదు, అలా అని చెప్పేసి అనుకరణ అక్కర్లేదు. వారి యొక్క విషయానికి రైట్ అనాల్సిన అవసరమూ లేదు. మధ్యస్థంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఉద్యోగ లాభం ఉంది, విద్యా లాభం ఉంది, బంధులాభం, మిత్ర సౌఖ్యం బాగా ఉంటుంది, రోగనాశనాన్ని పొందుకునే అవకాశాలు, శస్త్రచికిత్స అవసరం లేకుండానే రోగనాశనం కలుగుతుంది, అటువంటి యోగం కూడా ఉంది. అలాగే అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. సామాన్య ఫలితాలు అంటే మనం కావాలని మనకంటే బలవంతుడు, ధైర్యవంతుడు, ఆరోగ్యవంతుడు లేదన్నటువంటి భావనతో ముందుకెళ్ళి ప్రతి ఒక్క దాంట్లో తద్దుర్చడం అనేది తన్ను మాలిన ధర్మం అవుతుంది. కాబట్టి అటువంటి విషయాలు జాగ్రత్త. అనవసరంగా వేరే వేరే వైపులా మీరు చొచ్చుకుని వెళ్ళే ప్రయత్నం చేయకండి. కాస్త అంటువ్యాధులకి దూరంగా ఉండండి. గాలి వల్ల, ధూళి వల్ల మీకు అనారోగ్యం వచ్చే అవకాశాలు, కంటి సంబంధ ఇబ్బందులు, జుట్టు సమస్య మరియు అనవసరమైన జలుబు, పడిశం లాంటిది కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అడగవచ్చు, ఏమంటే అవి కూడా తెలుస్తాయి దీంట్లో అంటే? ఆరోగ్య స్థానంలో సమస్తము తెలుస్తాయి. అది తెలుసుకునే విధానం వేరంతే. జాగ్రత్తగా తెలుసుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి. ఏదేమైనా ఆరోగ్య సంబంధించిన జాగ్రత్తగా ఉండాలి. సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు ఏంటి? చదువు విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి, ఎక్కువ సమయాన్ని కేటాయించాలి, ఇతరుల మీద ఆధారపడకూడదు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, లేనిపోని అలవాట్లకి దూరంగా ఉండాలి, జుగుప్సాకరమైన పనులు చేయకండి, అలాగే లంచం పుచ్చుకునే ప్రయత్నం చేయకండి, ఉద్యోగాన్ని కోల్పోతారు. కళాకారుల, క్రీడాకారులు కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు. బట్ ఆర్థికాభివృద్ధి ఉంటుంది, తప్పకుండా ధనయోగం ఉంటుంది, ధన సహాయం అందుతుంది, అనుకున్న పని పూర్తి చేస్తారు. రైతులకి మంచి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభం, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా వెనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు బలంగా ఉంటాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఏమాత్రం అనుకూలంగా లేనటువంటి ఫలితాలు, చాలా కష్టం. ఏమంటే వృశ్చిక రాశి వారంటే మీకు నష్టమా లేదా మీకు కోపమా? వారి గురించి ఎందుకు ఇలా చెప్తారు అంటే, నాకు మీరేమి శత్రువులు కారు, నాకు మీరు మిత్రులు కారు. వృశ్చిక రాశి వారు నా గొప్పవాళ్ళు అంతకన్నా గారు. కాబట్టి ఆ రాశి వారికి ఈ వారంలో తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు. ముఖ్యంగా వైద్యుల వల్ల ప్రమాదం, న్యాయమూర్తుల వల్ల, న్యాయవాదుల వల్ల కష్టం. ఇక్కడ న్యాయమూర్తుల వద్దకు వెళ్ళి అనవసరంగా గొడవ పెట్టుకోకండి. దెబ్బ తగిలిందండి, కారు నా దాని నుంచి పోనిచ్చాడు అని అడిగితే, నువ్వు ఒకవేళ సనాతన ధర్మాన్ని పాటించేవాడైతే నీ దేవుడిని అడుక్కో అంటాడు. జాగ్రత్త. నీ దేవుడినే తీర్పిమ్మని చెప్తాడు. ఒక జాగ్రత్తగా ఉండండి. కాబట్టి అవతలవాడు ఎవడు, ఏ మతం వాడు మనల్ని ఇబ్బంది పెట్టాడో ఆలోచించి వెళ్ళండి. సనాతన ధర్మాన్ని పాటించేవాడు అనుకో, అప్పుడు వాళ్ళు జాగ్రత్త తీర్పులు చెప్తారు. లేదంటే వెళ్ళి దేవుని అడుక్కోమంటారు. కష్టం. ఆలోచించుకోండి. ఏదేమైనా కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. కష్టము, నష్టము, అవమానం, చికాకు, అజీర్ణము, అర్ధరాత్రిళ్ళు మనకి పబ్బు కల్చర్ ఎందుకు? స్తన్యాల మీద మనకి పచ్చబొట్లు ఎందుకు? మగవాడితో పరాయి మగవాడు ఎవడు వాడు? మన శీలాన్ని చూస్తున్నాడు వాడు. అటువంటి మూర్ఖపు శిఖామణులు, దరిద్రపు డాష్ పెట్టేసి మీరు దాన్ని పూరించుకోండి. అటువంటి పిశాచరూపమైనటువంటి ఆడపిల్లలు తన్యాల మీద పచ్చబొట్టు పొడిపించుకునేటువంటి జుగుప్సాకరమైన పనులు, అది సోషల్ మీడియాలోకి వచ్చింది బయటికి. నీ తల్లిదండ్రులు చూస్తే ఊరేసుకుంటారు వాళ్ళు. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకొని ఇకనైనా సిగ్గుశరం తెచ్చుకొని అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. వాయు వరుస లేని వాళ్ళతో దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇలా నష్టాన్ని పొందుకుంటారు. కళాకారుల, క్రీడా ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఈవెంట్స్ చేసే వారికి నష్టాన్ని పొందుకునే అవకాశము, కష్టము, నష్టము, అవమాన, చికాకు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. జాగ్రత్తగా ఉండండి. స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకండి. లాటరీకి, జూదానికి దూరంగా ఉండండి. ఈ వారం ఏమాత్రం అనుకూలంగా లేదు, మీకు నష్టమే.
అబ్బే మీరు పోయిన వారం నష్టం అని చెప్పారండి, మాకు బాగా లాభాలు వచ్చాయండి, మీ అదృష్టం బాగుండి మీ జన్మజాతకం శుభకరంగా ఉంది, లాభం వచ్చి ఉంటుంది. కానీ గోచార ఫలితాలు మాత్రం ఏమాత్రం అనుకూలంగా లేదు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండలుగా పట్టుబడడం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టాలు, నటినట్లకి దర్శక నిర్మాతలకి నష్టం ఎక్కువగా ఉంది. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి కష్టకాలంగా చెప్పబడుతోంది. రైతన్నలకు నష్టపోయే అవకాశాలు, మత్స్యకారులకు ఇబ్బందులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాతలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలంగా చెప్పబడుతోంది. అనేక రకాల ఇబ్బందులు, చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారు భగవద్గీత పారాయణం నచ్చిన అధ్యాయం నచ్చిన సార్లు చదవండి. అలాగే దత్త చరిత్ర పారాయణం తప్పనిసరిగా ఈ వారంలో ప్రతిరోజు మీరు శివాలయ దర్శనం చేసుకోవాలి. దర్శనం శివుడి మీద బిల్లుపత్రమో కాస్త విభూతియో కాస్త నీళ్ళో ఈ వారం తప్పకుండా చేయాల్సిందే, లేదా మీరు కష్ట నష్టాలు పడతారు. ఇందులో సందేహం లేదు. శివనామ స్మరణ మీకు శుభాన్ని కలిగిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్టాది ఆనంద శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుస్సు రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? నవంబర్ మొదటి వారంలో సామాన్య ఫలితాలు చెప్పబడుతోంది. మరి ఈ వారంలో దాదాపుగా అన్ని రాశుల వారికి కాస్త నెగిటివ్గానే కనబడుతోంది. అంటే యావరేజ్గా ఉన్నాయి, నెగిటివ్గా ఉన్న ఫలితాలు కనబడుతున్నాయి. కొద్ది మంది అదృష్టవంతులకు మాత్రమే మంచి ఫలితాలు ఉన్నాయి. అందిపుచ్చుకోండి. జాతకము అంటే ఒక మంచి సమయాన్ని, మంచి పనిలో లాభాన్ని సూచించేది, విద్యలో రాణింపు సమయం సూచించేది. భగవంతుడు చేసి మొన్న ఆయన మధ్య నాకు ఫోన్ చేశాడు. రిషికేష్ అని ఒకళ్ళు నా క్లయింట్లు, పాపం నాకు 25 ఏళ్ళుగా పరిచయం. వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ ద్వారా మాకు ఈ విషయం జాతకం చెప్పినప్పుడు జాతకంలో బాగుందండి, విదేశీయానం ఉందండి, విద్య ఉందండి, ఉద్యోగ లాభం ఉందండి అని చెప్పితే ఆ మహానుభావుడు ఏం చేయాలి? ఉద్యోగ ప్రయత్నం బాగా జాగ్రత్తగా చేయాలి. విద్య రానిప్పుడు విద్య బాగా చదువుకున్నాడు, ఉద్యోగ ప్రయత్నం చేయాలి. మహానుభావుడు మన ఫ్రెండ్స్తో కలిసి మద్యపానానికి అలవాటు పడ్డాడు. చెప్తాం మేము అలాంటి టైంలో మీకు దుష్టయోగాలు ఉంటాయి జాగ్రత్త అని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. మీరు నా జాతకంలో విదేశాల్లో విద్య అన్నారు, ఉద్యోగం అన్నారు. విదేశాల్లో విద్య బాగా చదువుకున్నా, ఉద్యోగం నేను పోయొచ్చిన, నాకు ఉద్యోగం దొరకలే, నాకు సరిపడే ఉద్యోగం దొరకలే. ఒరే వెధవా, నీకు సరిపడే ఉద్యోగం దొరకాలంటే అక్కడ నీ ప్రయత్నం గట్టిగా ఉండాలి. ముందుగా వచ్చిన ఉద్యోగాన్ని స్వీకరించి తదుపరి నువ్వు ఉద్యోగం గట్టి ప్రయత్నం చేయాలి. అది వదిలేసి నాకు ఫోన్ చేసి నువ్వు చెప్పావు నాకు ఉద్యోగం రాలేదు, నీ జాతకాలు తప్పు, నేను విన్నాను ఒక్కడే చెప్పాను, గట్టి ఒకటి బీక్త జాగ్రత్త అని చెప్పాను. ఏ సమయంలో నీకు దుష్ట అలవాట్లు అని చెప్పాను? నీ బుక్లో రాసింది. చెడు అలవాట్లకు వెళ్ళకండి, జీవితం నాశనం అవుతుంది, కానీ మీ జీవితంలో మంచి ఉన్నత స్థితి ఉంది, సంతాన యుగం ఉంది, నీకు 2 పిల్లలని చెప్పాను, ఒక బిడ్డనే కన్నావు, నువ్వు కొడుకుని కనంటావు. నువ్వు నీకేం చెప్పాలి? మేము జాతకంలో 2 సంతానం ఉంది, పెళ్ళానికి ఉంది, మొగుడుకుంది, సంతానం ఉంది, గర్భం రాగానే మున్నులా అబార్షన్ చేయించుకుందాం, మాకు డబ్బు ఉంది, 100-200 ఎకరాల పొలం, బ్రహ్మాండమైన 30 కోట్ల వేసే ఇల్లు, అలాగే ఒక 30 కోట్లు చేసేటువంటి స్థలాలు ఉన్నాయి, కానీ రోజు అమ్ముకొని తింటున్నారన్ని, ఎవడేం పనిచేయడు, వీడు ఒక్కడే కొడుకు, పాపం ప్రముఖమైనటువంటి వ్యక్తి. అంటే ఏమిటి? జాతకంలో సూచిస్తున్నాం ఈ టైంలో బాగుంది, జాగ్రత్తగా ఉండండి, ఈ టైంలో విద్య ఉంది, ఉద్యోగం ఉంది, బాగుంది. నువ్వు చదివే 10th ఫెయిల్ అయిపోయి లేదా IAS అంటే వస్తుందా? ఎందుకు వస్తుంది? గవర్నమెంట్ నీ అబ్బసొమ్మ ఏమన్నా? ఏమిటంటే అలా మాట్లాడుతారు ఏంటంటే ఇలా మాట్లాడితేనే అర్థమవుతుంది. జాగ్రత్తగా వెన్న పూసినట్టుగా మెల్లగా మాడితే అది కాదండి, అలా అండి అని చెప్తే అర్థం కాదు. ఇలా గట్టిగా సూటిగా చెప్తే అర్థమవుతుంది. కాబట్టి మన విద్వత్తు విలువల్ని కాపాడుకుని పెట్టండి. సరే, ప్రస్తుతానికి రాశి వారికి మంచి సామాన్య ఫలితాలు ఉన్నాయి. ధనయోగం ఉంది, వస్తులాభం ఉంది, పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనం ఉంది, విద్యాలాభం ఉంది, నీ చదువు నువ్వు చదువుకుంటేనే, నీ పరీక్షను రాస్తేనే లాభం ఉంది, పక్క వారిని చూస్తే ఫెయిల్ అయిపోతాం. వ్యాపారం బాగా ఉంది, కానీ కొత్త వ్యాపారం చేయకండి, కొత్త వ్యక్తులతో వ్యాపారం చేయకండి, నష్టాన్ని కలిగిస్తుంది. ఉన్న వ్యాపారంలో లాభాలు ఉన్నాయి, మనం రోజువారీ చెప్పుకునే వ్యాపారం ఉన్నాయి కదా, అన్ని వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. రైతులకి మంచి శుభయోగాలు, పూలు పలుకురాలు పండించే లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా అభివృద్ధి, విద్యార్థి విద్యార్థి లాభాలు, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈ రాశి వారికి ఉద్యోగ ప్రాప్తి ఉంది, ఉద్యోగ అభివృద్ధి ఉంది, అలాగే విద్యలో అనుకూలత ఉంటుంది. IELTS, GRE, TOEFL, GMAT, SAT పరీక్షల్లో మంచి లాభాలు ఉన్నాయి. ఇతరుల మీద ఆధారపడకండి, మీ పరీక్ష మీరు రాయండి. వ్యాపార పరంగా అనుకూలత ఉంటుంది, ధనధాన్య వృద్ధి ఉంటుంది, కుటుంబ సౌఖ్యము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాతలకి లాభం, అలాగే రైతన్నలకి పూలు పళ్ళు పండించే వరకు లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, జర్నలిస్ట్ వారికి కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. ఏదైనా ఈ వారంలో మీకు చాలా మంచి శుభయోగాలు, ఆనంద శుభయోగం ఉంది. కాకపోతే సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు భగవద్గీత పారాయణం, అలాగే దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల ఇంకా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
మకర రాశి వారికి నవంబర్ మొదటి వారంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? అదృష్టమంతే మీదే. అసలు మీ అంతటి అదృష్టవంతులు ఈ వారంలో ఇంకొక రాశి లేకపోవచ్చు, మేబీ అనుకుంటున్నాను నేను. ఇంకొకటి 2 రాశులు ఉన్నట్టున్నాయి మీతో పాటుగా. మిగతా రాశి అన్నిటికీ యావరేజ్ ఫలితాలు, నెగిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి కూడా పట్టిందల్లా బంగారమే, నక్కతోక తొక్కినట్లే అఖండ ఐశ్వర్యము, రాజయోగము లాంటి మాట చెప్పవచ్చు, మహారాణి యోగము, ఇవన్నీ చెప్పవచ్చు మీకు. అటువంటి శుభయోగాలు ఉన్నాయి. ధన, కనక, వస్తు, వాహన, ఆరోగ్య, ఐశ్వర్య ప్రాప్తి ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి ఉంది. బంధులాభం, మిత్ర సౌఖ్యం ఉంది. రోగనాశం, రుణ విమోచనం ఉంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం లాంటి వ్యాపారాలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. అంటే వ్యాపారాలన్నీ చెప్పట్లేదు కానీ ఈ యొక్క వ్యాపారాలకి మంచి లాభాలు ఉన్నాయి. మిగతా అన్ని వ్యాపారాలకు కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంది. అలాగే రాజకీయ నాయకులకి అనుకూలత. ఈ వారంలో కనుక ఎలక్షన్స్ ఉన్నా తప్పకుండా గెలుపు మీదే, అటువంటి యోగం ఉంది. లేదా ఈ వారంలో కనుక మీరు కష్టపడి నియోజకవర్గం తిరగలిగితే ఈ రాశి వాళ్ళలో ఉంటే తప్పకుండా విజయం మీదే. అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ధనము, ఆరోగ్యం ఉంది. ఉద్యోగ లాభం ఉంది. విద్యా లాభం ఉంది. పోటీ పరీక్షలు, ఎకడమిక్ పరీక్షలు లాభం ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో విపరీత రాజయోగం ఉంది. ధన ప్రాప్తి ఉంది. అప్పుల బాధలు విముక్తులవుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కూడా బలంగా కనబడుతోంది. లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు అద్భుతంగా ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది. విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు. ఈవెంట్స్ చేసేవారికి కూడా గొప్ప గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం కనబడుతోంది. ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, ప్రశాంతత, కుటుంబ సౌఖ్యము, వివాహయోగం, అలాగే ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అవకాశాలు, పెద్దల మాట గౌరవించడం, అనుకున్న పనులు పూర్తి చేసుకోవడం, ఏ పనైనా మీకు సానుకూలంగా ఉంటుంది. ధైర్యవంతమైన శుభయోగాల పరంపర. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంటలకి అత్యంత సానుకూలవంతమైన శుభయోగం. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి మళ్ళీ సామాన్య ఫలితాలకు వచ్చేసాం. నవంబర్ మొదటి వారంలో కుంభరాశి వారికి కాస్త కష్టపడితే కానీ మంచి లాభాలు లేవు. ఎందుకంటే ప్రతిదానికి డిపెండెన్సీ తగ్గించుకోండి. వాళ్ళు వచ్చి ఇది చేస్తారు అనేది కాదు. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడం. ఇది నేను చేయగలనా, చేయలేనా, ఇది నాతో అవుతుందా కాదా, ఈ చదువు నేను పూర్తి చేయగలనా, చేయలేనా, ఈ పరీక్ష నేను ఈ సమయం కన్నా లేకపోతే వచ్చే నెల బెటర్మెంట్ రాయొచ్చా అనేది ముందుగానే మీరు ఆలోచించండి. ఎందుకంటే సామాన్య ఫలితాలు ఉన్నాయి కదా, తప్పకుండా మీరు అనుకో సాధిస్తారు. కానీ మనోధైర్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయడం, పెద్దవాళ్ల మాట వినడం వల్ల ప్రయోజనం. ఈ లాటరీలకి, జూదానికి ఆధారపడకపోవడం, వాటి మీద పెట్టుబడి పెట్టకపోవడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ బాగుంది. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, అది మంచిది. తప్పకుండా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి ఉంటుంది. అయితే స్వదేశంలో పేరు ప్రఖ్యాతులు బాగా ఉన్నాయి. సినిమా రంగంలో నిర్మాణం మంచిది. విడుదల మాత్రం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. రాజకీయ రంగంలో ప్రజలు మీరు అనుకున్నట్టుగా మేకల్లాగా లేరు, ఇప్పుడు సింహాల్లాగా తయారైపోయారు. ఎవరు డబ్బిచ్చినా తీసుకుంటున్నారు, మంచిదే. నేను కూడా చెప్తాను, ప్రేక్షకులందరూ కూడా ఎవరు డబ్బిచ్చినా తీసుకోండి, ఏ పార్టీ వాడైనా సరే. సనాతన ధర్మము, దేశ ఔన్నత్యానికి పాటుపడే వాళ్ళకి మాత్రమే మీరు ఓటు వేయండి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అనవసరమైనటువంటి మనము చికాకు పడి స్వధర్మాన్ని పోగొట్టుకుంటున్నాం. కాబట్టి అటువంటి విషయంలో జాగ్రత్తగా ఉంటూ దేశ ఔన్నత్యానికి పాటుపడే వాళ్ళకి ఓటేయండి. ప్రేక్షకులు అలాగే మా యొక్క ప్రజలు కూడా మేకలాలు ఏర్పడు సింహాలాగా మారిపోయారు. తప్పకుండా రాజకీయ నాయకులకు మెడలు వంచేటువంటి స్థితి దగ్గర పడింది అనే విషయం గుర్తుపెట్టుకోవచ్చు. ఇదే రాజకీయ నాయకులకి కష్టకాలంగా చెప్పబడుతోంది. జాగ్రత్తగా ఉండి మీరు చేసే వాగ్దానము నెరవేర్చగలరా అన్నది చూసుకొని వాగ్దానం చేయండి. అది ప్రతిపక్షం కానీ, మిత్రపక్షం కానీ, ఇంకొక పక్షం కానీ, ఏ పక్షమైనా సరే, ఏకపక్షమైనా సరే, ప్రజలు ఏకపక్షంలోనే ఉన్నారు ఈసారి. ఇక్కడ ఆ విషయంలో గుర్తుపెట్టుకొని జాగ్రత్త. మసులుకుంటే మంచిది. రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేదా మీరు రాజకీయ రంగం నుంచి నిష్క్రమణం చేయవచ్చును. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా పర్వాలేదు, మంచి శుభయోగాలు ఉన్నాయి. వ్యాపార పరంగా అభివృద్ధి ఉంటుంది. సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేయకండి, కొత్త వాహనం కొనుగోలు చేయొచ్చు, మంచిదే. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద ఉంది, రొయ్యలు, చేపల లాభం ఉంది. రైతన్నలు కూడా మంచి పంట లాభం ఉంది. ఈవెంట్స్ చేసేవారికి ఈవెంట్స్ బలంగా ఉన్నాయి. అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాల లాభం ఉంటుంది. విదేశాలకు కూడా ఉద్యోగ లాభం ఉంది. విద్యాభివృద్ధి ఉంటుంది. బెటర్ ర్యాంక్ రావాలంటే ఇంకా బెటర్గా కష్టపడాలి. బట్ సామాన్య ర్యాంక్ వస్తుంది అంతవరకు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి పర్వాలేదు. అనుకూలవంతమైన ఫలితాలు ఉన్నాయి. బెటర్ ఫలితాల కోసం భగవంతుని ఆరాధన, తప్పనిసరిగా రుద్రాభిషేకం, పార్థివ లింగానికి రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన
సుఖినో భవంతు. మీనరాశి వారికి నవంబర్ మొట్టమొదటి వారం 2025 చూడండి రోజులు ఎలా గడిచిపోయాయో. 24వ సంవత్సరం అయిపోయిందో లేదో 25 వచ్చేసిందా అనిపించింది. 25వ సంవత్సరం కళ్ళు తెరిచే లోపల అయిపోయింది. మరి కరోనా తర్వాత రోజులు స్పీడ్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ ద్వారా తెలియజేయండి నాకు. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక 10 మంది చేత తప్పకుండా సబ్స్క్రైబ్ చేయించండి. ఇన్ని రోజులుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను కదా, మీరు దయచేసి ఎంతమందితో సబ్స్క్రైబ్ చేయించారో కామెంట్లో చెప్పండి నాకు దయచేసి. ఈ సంవత్సరాంతం కల్లా నాకు 10 లక్షల మంది కావాలంటే 1 మిలియన్ సబ్స్క్రైబ్స్ నాకు కావాలి. కాబట్టి మీ అందరి సహకారం తప్పకుండా కావాలి. సరే, ప్రస్తుతానికి మీ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? ఇంత ఉపన్యాసం ఇచ్చి ఫలితాలు ఎలా ఉన్నాయి? నెగిటివ్గా ఉన్నాయి. అదేమిటండి, మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేద్దాం అనుకున్నాం, మేము నెగిటివ్గా చెప్పారు కాబట్టి నెగిటివ్ ఫలితాలు అయిపోయినప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేయమనకండి. ఇది మీ యొక్క జాగ్రత్తల కోసం చెప్పేటువంటి గోచార ఫలితాలు. వేగము, డిపెండెన్సీ, అతి ఆవేశము, అత్యాశ కష్టాన్ని నష్టాన్ని కలిగిస్తుంది. ఈ వారం జాగ్రత్త. అంటే మిగతా వారంలో అత్యాశలు అవినీతి మంచిదే అని అడగండి, అప్పుడు చేయబుద్ధి కాదు. మంచి సమయంలో అటువంటి వైపు మనకి అంటే చెడ్డ వాసనల వైపు వెళ్ళదు. మనకి మంచి లక్షణం సలక్షణమైనటువంటి బుద్ధి ఉంటుంది కాబట్టి చెడు వైపు మన బుద్ధి వెళ్ళదు. ఎప్పుడైతే మనకి నెగిటివ్ ఫలితాలు ఉన్నాయో చెడు వైపు వెళ్తుంది. తప్పు మీద తప్పు చేయాల్సి వస్తుంది. ఒక తప్పు కోసం ఇంకో అబద్ధం ఆడి, దానికోసం ఇంకొక అబద్ధం ఆడి, ఇది బాగా తెలుసు అబద్ధం ఆడే వాళ్ళకి. ఎస్కేప్ అవడానికి అబద్ధం ఆడే వాళ్ళకి ఆ భయం ఆ బాధ తెలిసిన వర్ణాతీతం. అది చేసింది చిన్న తప్పురా బాబు, దాన్ని కప్పుకోవడానికి అనేక తప్పులు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, తప్పులు చేయాల్సి వస్తుంది అనుకుంటూ ఉంటారు. అదే మనకి ఉన్నటువంటి దౌర్భాగ్యం. తప్పును ఒప్పేసుకుంటే సరిపోతుంది, స్టార్టింగ్లోనే ఒక గొడవ వదిలిపోద్ది. సరే, ఏదేమైనా ఈ రాశి వారికి విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం. జాగ్రత్తగా లేకపోతే మీ పేపరే మాయమైపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో విద్యా అనుకూలత లేదు, ఇతరుల మీద ఆధారపడకండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి జూదం వైపు వెళ్ళకండి. ఇతరులకి మీ వస్తువు కానీ, ధనము కానీ, కుటుంబ రహస్యాలు కానీ చెప్పకండి, ఇవ్వకండి. కళాకారుల క్రీడాకారుల నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఈవెంట్స్ చేసేవారికి నష్టం, మానసికమైనటువంటి రుగ్మతలు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోయిన అనర్థాలు తెచ్చుకునేటువంటి ప్రయత్నం, మద్యపాన సేవనం ఇంకొకరి మరణానికి కూడా కారణమే అవకాశాలు. ఎందుకంటే జరుగుతున్నాయి కదా రోడ్డు పైన జరుగుతున్నటువంటి దౌర్భాగ్యపు ప్రమాదాలు. పాపం బండివాడు వేరే బండి గుద్దిలో మనకి ఏం తెలియదు. ఆ కర్నూలులో జరిగినటువంటి యాక్సిడెంట్ గత నెలలో జరిగింది కదా. పాపం 19 మంది 20 మంది పాపం అసువులు బాశారు. ఏ కన్నతల్లి పిల్లలో ఎంతటి పాపం చేశారు నిజంగా. వాళ్ళు బతుకుండగానే చిత్తిని చూశారు. వాళ్ళు ఎంత హృదయ విదారకంగా చూడండి. అంటే మన ప్రయాణం కూడా జాగ్రత్త. అందుకే వెళుతున్నప్పుడు కూడా ప్రయాణంలో బస్సు ఎక్కుతున్నప్పుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం అనేటువంటి మంత్రం చదువుకున్న, మాట చదువుకున్న, పద్యం చదువుకున్న, భగవన్నాసుడు చేసిన అటువంటివి దూరం జరుగుతాయి. మనకి ప్రమాదాలు దూరం జరుగుతాయి. ఇతర ఏదేమైనా సరే వారందరి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ, సరే ప్రస్తుతానికి ఈ రాశి వారికి కూడా నష్టము, కష్టము, ప్రమాదము, మద్యపాన సేవనం. మరి ఆ డ్రైవర్ మద్యపాన చేశాడు తెలియాలి మనకి. ఇంకా ఆ విషయం ప్రస్తుతానికైతే నాకు తెలియదు ఆ విషయం. బట్ రేపు ఏమైనా వాడు దొరికితే తెలుస్తుంది. అఫ్కోర్స్ ఆ డ్రైవర్లు మద్యపాన సేవ చేయకుండా ఉండరు, వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏ 100కి 1, 2, 2 తప్ప దాని అందరు డ్రైవర్లు తాగుతూనే ఉంటారు. అందుకే చెప్తాను, తాగినోడు బండి ఎక్కకంటారు అని చెప్తాను నేను. సరే, ప్రస్తుతాంశంలో వీరికి విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, ప్రయాణ నష్టం, లేనిపోని అవాంతరాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, అలాగే మత్స్యకారులకి ప్రమాదం, రొజలు, చేపల నష్టం, కళాకారుల క్రీడకి ఇబ్బంది, రాజకీయ రంగంలో అవమానాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, దర్శక నిర్మాతలకి నష్టము. దర్శకులు మిమ్మల్ని నిర్మాతల్ని నట్టరిలో మోసం చేస్తారు. అంటే అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. సినిమా కథలు మీకు బ్రహ్మాండం చూపిస్తాడు, వాడు దాన్ని అటు తీయరు. మనం పెట్టిన 30 కోట్లు 40 కోట్లు గోవింద కృష్ణార్పణం అనుకోవాల్సిందే. ₹1 రా తిరిగి మనకి. ఆలోచించండి. చిన్న నిర్మాతలు నిట్టంజలో మోసపోతారు, జాగ్రత్త. కాబట్టి సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బంది, లేనిపోయిన అవాంతరాలు, చికాకులు, సోషల్ మీడియా, సాధ్యనిష్ట వారికి నష్టాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయకంగా కనబడుతుంది, జాగ్రత్త. అడుగు తీసి అడుగు వేసే విషయం జాగ్రత్తగా ఉండండి, మౌనంగా ఉండండి, అతిగా తినకండి, మితంగా తినండి, శివనామస్మరణ చేయండి, లక్ష్మీ నృసింహస్వామి ధ్యానం చేయండి. తప్పకుండా మీకు అనుకూలత. ఉన్నంతలో ₹10 ఉంటే ₹3 దానం చేయండి. తప్పకుండా మీరు బీదలకి వస్త్రము, అన్నము పెట్టించండి. చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. దయచేసి మీరు బెంచ్ మీదకి మారే అవకాశం, ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది, జాగ్రత్త. కుటుంబ పని చికాకులు, కోర్టు వ్యవహారాలు ఇబ్బంది కలిగిస్తాయి. జుగుప్సాకరమైన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోకండి. ఆడపిల్లలు, దరిద్రపు ఆడపిల్లలు కొంతమంది ఉన్నారు. అటువంటి దరిద్రపు ఆడపిల్లలు కొంతమంది స్తన్యాల మీద పచ్చబొట్లు వేసుకునేటువంటి ఈ దరిద్రాన్ని వదులుకోండి. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తున్నారు మీరంటే,
ఇది నేను చూశాను ప్రత్యక్షంగా సోషల్ మీడియాలో కాబట్టి చెప్తున్నాను. కుటుంబ పరువుకి భంగం కలిగే అవకాశం ఉంటుంది. తస్మా జాగ్రత్త. ఏదేమైనా అప్రమత్తండి, పరువు పోగొట్టుకోకండి. మోసపోయేది మీరు. మానం పోతే మీకే, మగోడికేం మానం పోతే ప్రమాదం ఉండదు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వల్ అంత మాత్రాన గర్భం వచ్చేది ఆడపిల్లకే, మగోడికి రాదు. కాబట్టి నువ్వు చేసేటువంటి విచ్చలవిడి తనము నీ గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త, మర్యాదగా నడుచుకో. ఇంతకు మించి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. నిన్ను కన్న తల్లిదండ్రులకి సిగ్గు శరం ఉన్నదా అని 10 మంది చేత తిట్లు తినిపించకండి. వాళ్ళు పాపం కష్టపడి మిమ్మల్ని ఒక దగ్గర కష్టపడుతూ ఇంకో దగ్గర చదువుకుంటామని పంపించారు. నువ్వు వేసే పిచ్చి వేషాలు, పిచ్చి పనులన్నీ కూడా ఈ ప్రేమ కలాపాలు నీకు నష్టాన్ని కలిగిస్తాయి. కుటుంబ పరువు భంగం కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోయినటువంటి విపరీతమైనటువంటి విషయాలకు వెళ్ళకూడదు. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి తప్పకుండా భగవన్నాసరణ చేసుకుంటూ ఈ వారం ప్రతి వారం ఆనందమయ శుభ సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.